నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ ప్రదర్శన జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సురేఖ తెలిపారు. గైడ్ ఉపాధ్యాయురాలు శైలజ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గదారి ప్రవీణ్ 8వ తరగతి, గదారి సాయిచరణ్ 10వ తరగతి వరద బాధితులను తరలించేందుకు గాను ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో బోట్ను రూపొందించారు. గత ఏడాది నవంబర్లో జిల్లా స్థాయి ప్రదర్శన ఇచ్చారు. డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ వారు నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ అంతర్జాతీయ పోటీలలో దేశవ్యాప్తంగా 1500 ప్రాజెక్టులు ఎంపిక కాగా జిల్లా నుంచి ఈ ప్రదర్శన జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఉపాధ్యాయురాలు శైలజ తెలిపారు. ఈ ప్రాజెక్టు తదుపరి అభివృద్ధి కోసం పంజాబ్ గురుకాశీ యూనివర్సిటీ సహకారం అందించడానికి ముందుకొచ్చిందని ప్రధానోపాధ్యాయురాలు సురేఖ తెలిపారు. దగ్గర ఉన్నాయి సార్, టైం దొరక దగ్గర ఉన్నాయి సార్, టైం దొరకలేదన్నమాట. మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామం. మా పాఠశాల విద్యార్థులు వరద బాధితులను కాపాడటం కోసం నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ అనే ప్రాజెక్ట్ని తయారు చేశారు. ఇటీవల నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ అనే ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్లో మా ప్రాజెక్టు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి 50 ప్రాజెక్టులు సెలెక్ట్ అవ్వగా నాగర్ కర్నూలు జిల్లా నుండి ఉత్తమ ప్రాజెక్టుగా మా ప్రాజెక్టు సెలెక్ట్ అయింది. పంజాబ్ రాష్ట్రం గురుకాశీ యూనివర్సిటీ వాళ్ళు మా ప్రాజెక్ట్ని దత్తత తీసుకొని ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం క్యాంపులు నిర్వహించడానికి కావాల్సిన వసతులు కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు వచ్చేసి లో కాస్ట్ మెటీరియల్తో తయారు చేశాం. మన చుట్టూ దొరికే బొంగు కట్టెలు, మినరల్ వాటర్ బాటిల్స్ని ఉపయోగించి ప్రాజెక్ట్ని తయారు చేశారు మా విద్యార్థులు. వారికి కావాల్సిన సహకారాన్ని నేను అందించాను. నాతో పాటు గ్రామస్తులు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి మా పాఠశాల GHM గారు, మా స్టాఫ్ అందరూ కూడా నాకు చాలా సహకరించారు. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను చదువుతున్న 8th క్లాసు. మేము చేసిన ప్రాజెక్ట్ పేరు నో కాస్ట్ లీఫ్ బోట్. మేము తయారు చేసినందుకు మమ్మల్ని జిల్లా స్థాయికి తోలుకపోయినారు. అక్కడ మమ్మల్ని నేషనల్కి సెలెక్ట్ చేసుకున్నారు. నేషనల్ పంజాబ్ వాళ్ళు మమ్మల్ని దత్తత తీసుకున్నారు. అందుకు మేము మా బొంగ కట్టెలతో, నీళ్ళ బాటిళ్ళతో తయారు చేసినాం. మా ఊరిలో చిన్న పిల్లలు, మా ఫ్రెండ్స్, మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ, మా పెద్దవాళ్ళు ఇట్లా మమ్మల్ని చూసి ఆనందపడారు. మా అమ్మ నాయన ఇట్లా అందరూ ఆనందంగా పడారు.